గుజరాత్ అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఖోఖ్రా సర్కిల్లోని పరిష్కార్ అపార్ట్మెంట్స్లో మంటలు చెలరేగాయి. 6వ ఫ్లోర్లోని ఫ్లాట్లో మంటలు రావడంతో అందులో ఉండే కుటుంబం బయటకు పరుగులు తీసింది. అపార్ట్మెంట్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. పిల్లలను బాల్కనీలోంచి కిందకు దించేందుకు ప్రయత్నించారు పెద్దవారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజన్లు స్పాట్కు చేరుకున్నాయి. ఫైర్ సేఫ్టీ శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఖోఖ్రా సర్కిల్లోని పరిష్కార్ అపార్ట్మెంట్స్లో మంటలు చెలరేగాయి. 6వ ఫ్లోర్లోని ఫ్లాట్లో మంటలు రావడంతో అందులో ఉండే కుటుంబం బయటకు పరుగులు తీసింది. అపార్ట్మెంట్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. పిల్లలను బాల్కనీలోంచి కిందకు దించేందుకు ప్రయత్నించారు పెద్దవారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజన్లు స్పాట్కు చేరుకున్నాయి. ఫైర్ సేఫ్టీ శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. अरे यार అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ నుంచి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఖోఖ్రా సర్కిల్లోని పరిష్కార్ అపార్ట్మెంట్స్లో ఈ మంటలు చెలరేగాయి. 6th ఫ్లోర్లోని ఫ్లాట్లో మంటలు రావడంతో అందులో ఉండే కుటుంబం బయటకు పరుగులు తీసింది. ఇతర ఫ్లాట్స్లో వాళ్ళు కూడా కిందకు చేరుకునేందుకు ప్రయత్నించారు. కొంతమంది బాల్కనీల నుంచి అలాగే కారిడార్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. కొంతమంది కింద పడ్డారు. అలాగే మరికొంతమంది అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి పిల్లలను బయటకు దించే ప్రయత్నం చేశారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది సమయ స్ఫూర్తితో వ్యవహరించి మంటలను అదుపు చేశారు. 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఎవరు ప్రాణాలు కోల్పోలేదని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు.